ఎట్లా వస్తారంటే ఈ కోర్టు తీర్పుని స్వాగతిస్తారా? మళ్ళీ కోర్టుతోని ఫైట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు ఏంటంటే ఎందుకంటే మీ పిల్లలు దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకంటే 2011లో వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్. మళ్ళీ దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. వచ్చినా కూడా ఇన్ని ఇబ్బందుల మధ్యలో వస్తా ఉంది. సో ఏంటి పిల్లల పరిస్థితి ఏంది? సార్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది సార్. మాకు ఆ గట్టి నమ్మకం ఉంది గవర్నమెంట్ పైన, న్యాయ సంస్థ మీద నమ్ముకుంటూ మేము పాజిటివ్గా ముందుకెళ్ళాలని చూస్తున్నాం. అన్యాయం చేస్తే మాత్రం వాళ్ళకి ఏమీ బాగా జరగదు సార్. పొలిటికల్ స్టంట్ ఇక్కడ, జస్ట్ అ పొలిటికల్ స్టంట్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అది వాళ్ళు చూడాలి సార్. వాళ్ళ పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఒకటే కదా. మెరిట్ ఈజ్ మెరిట్ ఆల్వేస్. సో దే హ్యావ్ టు అప్రిషియేట్ ద స్టూడెంట్స్ హూ గాట్. వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా వాళ్ళ మీద అన్నెసెసరీ అవిగేషన్స్ చేసి దిస్ ఇస్ నాట్ ఫేర్ ఎనఫ్ సార్. రాజకీయ లాభాల కోసం ఇదంతా వీళ్ళ భవిష్యత్తును ఆడుకుంటున్నారు అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు సార్, తప్పకుండా అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మేడం మాట్లాడారు ఇందాక, ఎలక్షన్స్లో మీ పార్టీ పోతే మళ్ళీ ఎగ్జామ్ పెడతారని. సేమ్ కేస్ కదా సార్. ఇప్పుడు పిల్లలు లోజ్ అయిన పిల్లలు దే ఆర్ నాట్ వర్త్ అని అనము, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టాప్ మోస్ట్ స్టూడెంట్స్కే వస్తుంది, నేరో మిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేయాలి, కానీ మరి రీ ఎగ్జామ్ రీవాల్యుయేషన్ వాట్ ఈస్ దిస్ సార్? వాళ్ళు ఇప్పుడు మేము ఎలక్షన్స్లో అయిపోయినాక మళ్ళీ పెట్టమంటే పెడతారా? వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అది. సో ఆ కోణం నుంచి కూడా ఆలోచించి ఫ్రమ్ యువర్ సైడ్ మీడియా అండ్ ప్రెస్ వీఆర్ వెరీ మచ్ లైక్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ విల్ హెల్ప్ అస్. కొంచెం హెల్ప్ చేసి మా పిల్లల్ని ప్రోత్సహించాలి. అంటే పరిస్థితి ఏంటంటే మొన్న జాబ్ వచ్చిందని అంటే సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వచ్చినప్పుడు ఉన్న సంతోషం కావచ్చు, ఇప్పుడు ఈ కోర్టు తీర్పు చూసినప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అసలు? చాలా డిస్టర్బింగ్గా ఉంది సార్. పిల్లోడైతే మొత్తం డిప్రెస్ అయిపోయి మెంటల్ ఇన్స్టెబిలిటీ, వాళ్ళకి మెంటల్ ఇన్స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ పెట్టాలన్న ఆలోచన ఉన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారు చెప్పండి? మూడోసారి నాలుగోసారి అవ్వచ్చు అవ్వకపోవచ్చు పక్కన పెడితే, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా మైండ్ సెట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మళ్ళీ కూడా ఇలాగే అవుతుందా, మళ్ళీ చేసినా ఇలాగంటే దే లూజ్ హోప్. ఆ హోప్ అన్నది కంప్లీట్గా పోతుందండి. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి కావచ్చు, ఈ కోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ని స్వాగతిస్తారు? పక్కా అండి. గవర్నమెంట్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము పాజిటివ్గా కూడా ఉన్నాము. గవర్నమెంట్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అని. ఈ పొలిటికల్ అవిగేషన్స్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి మా పిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.